అరుణాచలం పరమశివుడు పంచభూతలింగాలలో అగ్నిలింగంగా కొలువైన మహాదివ్యక్షేత్రం ఈ అరుణాచలం. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. మనం చూస్తుంది మొన్న కార్తీక మాసానికి జరిగిన గిరి ప్రదక్షిణలో భక్తులు. ఈ దివ్యక్షేత్రంలో ఎన్నో విశేషాలు, ఎన్నో విశిష్టతలకు కొలువై ఉన్న మహా అద్భుత క్షేత్రం ఇది. అరుణాచలం దేవస్థానంలో ప్రతి సంవత్సరం 4 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఏ ఆలయంలో 4 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించే దేవాలయాలు లేదు. 4 సార్లు బ్రహ్మోత్సవాలు జరిపే ఏకైక దేవాలయం ఈ అరుణాచలం మాత్రమే. ప్రతి ఆలయంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అటువంటిది అరుణాచలంలో ఉత్తరాయణంలో 2 సార్లు, దక్షిణాయనంలో 2 సార్లు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అసలు ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే ఏమిటి, వీటికి కాలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాయణం అంటే మకర సంక్రాంతికి మొదలై ఆషాఢ తొలి ఏకాదశి వరకు ఉంటుంది. అదేవిధంగా దక్షిణాయనం అంటే ఆషాఢ తొలి ఏకాదశికి ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ఉంటుంది. అంటే 6 నెలలు 6 నెలలు అన్నమాట. అంటే ఉత్తర దక్షిణాయనాలు 6 నెలల పాటు మన కాలాన్ని పంచుకుంటాయన్నమాట. మొదటి బ్రహ్మోత్సవాలు ఉత్తరాయణం పుణ్యం దినాలలో ప్రారంభమవుతాయి. అంటే మకర సంక్రాంతికి మొదలై 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఇది జనవరిలో వస్తుంది. రెండవ బ్రహ్మోత్సవం అన్ని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ అన్ని బ్రహ్మోత్సవాల్ని జూన్, జూలై మాసాలలో నిర్వహిస్తారు. ఈ మాసాలలో అని తిరుమంజనం నటరాజస్వామికి చేసే ఉత్సవం చాలా ప్రత్యేకమైనది, చాలా విశేషమైన ఉత్సవాలు. ఈ ఉత్సవాలను కూడా 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ 2 ఉత్సవాలను కూడా ఉత్తరాయణంలో నిర్వహిస్తారు. తరువాత మూడవది దక్షిణాయనంలో నిర్వహించే 3వ బ్రహ్మోత్సవం ఆడి బ్రహ్మోత్సవం. దీనినే ఆడిపురం బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. ఈ బ్రహ్మోత్సవాలు కూడా 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో ఆవని మూలం అనే ఉత్సవం ప్రత్యేకమైనది. ఈ ఉత్సవాలు జూలై, ఆగస్టు మాసంలో జరుపుకుంటారు. ఇక 4వది అతి ముఖ్యమైన ఉత్సవం కార్తీక పౌర్ణమి దీపోత్సవ బ్రహ్మోత్సవాలు. దీన్ని నవంబర్ మాసంలో జరుపుకుంటారు. ఈ కార్తీక దీపం కోసం దేశం నలుమూలల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి చేరుకుంటారు. మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఆ గిరిపైన వెలిగించే జ్యోతి కోసం దేశం నలుమూలల నుండి కూడా లక్షలాది జనం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవానికి చాలా చాలా విశేషం ఉంది. దేశంలో నలుమూలల నుండి కూడా రవాణా సౌకర్యాలు కల్పిస్తారు ఆయా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ విధంగా అరుణాచలంలో ప్రతి సంవత్సరం 4 సార్లు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా ఎన్నెన్నో ఉత్సవాలను జరుపుతారు. అరుణాచలం వెళ్ళడం మన పూర్వజన్మ సుకృతం అని భావించవచ్చు. జై అరుణాచలేశ్వరాయ.